సీఎం జగన్ పై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన ముఖ్యమంత్రి 4 ఏళ్లు గాడిదలు కాశారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రారంభించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ టీడీపీ హయాంలో మంజూరు చేసిందేనని స్పష్టం చేశారు. 4.5 ఏళ్లు నిర్లక్ష్యం చేసి ఎన్నికల స్టంట్ కోసం కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించారని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సొంత పార్టీ నేతలే జగన్ ఎప్పుడు పదవి నుంచి దిగిపోతాడా, రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుందా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. బీసీల జపం చేస్తున్న జగన్ దమ్ముంటే పులివెందుల టికెట్ బీసీకి కేటాయించాలని సవాల్ విసిరారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆ కార్యక్రమం 6 మాసాల్లో సంవత్సరంలో పూర్తి చేస్తే 3.5 సంవత్సరాలు మా జిల్లాలో ఉన్నటువంటి కిడ్నీ రోగులకు ఉపయోగపడేది కదా. 4.5 సంవత్సరాలు గాడిదలు కాసి నిర్లక్ష్యం చేసి మేము ఇచ్చినటువంటి పథకాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఎన్నికల గురించి ఈ రోజు నువ్వు చేస్తున్నావు. మనం పెట్టినటువంటి డయాలసిస్ సెంటర్లన్నీ కలిసి ఈ రోజు ఓపెన్ చేసి బిల్డింగ్ కి తెచ్చి ఇదే కిడ్నీ రోగుల సెంటర్ అని నువ్వు చెప్తే దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఇంకా పేషెంట్ కి ఇబ్బంది పెట్టడం తప్ప టెక్కల వాళ్ళు టెక్కల్లో చేయిస్తున్నారు, ఈ రోజు వాళ్ళు టెక్కల్లో చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మళ్ళీ పలాసాకి వెళ్తే కష్టమో సుఖమో ఆలోచించేయమని చెప్పి కోరుతున్నారు. 4-5 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయాడు. అవినీతిలో కేవలం కాదు, అవినీతిలో కూరుకుపోయాడు. ఏంటా కార్యక్రమం? అటు ఇటు మారుస్తున్నారు. ఈ రోజు నీ ఓటమి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద లేదు, నీ మొహం చూసే నిన్ను ఓడిస్తున్నారని చెప్పి ఏ రంగాన్ని చూసినా సరే ఆ రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. ఈ రాష్ట్రంలో 5.5 సంవత్సరాల ఈ పరిపాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మోసకారి సంక్షేమం. మా దాడితే